ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం సాధించింది. ఇందులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మెజార్టీ సాధించింది. కొత్త మంత్రివర్గంలో ప్రధానితో పాటు పలువురు ఎంపీలు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై పోటీ చేశారు. రామ్మోహన్ నాయుడు మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు. తన కెరీర్ కోసం సింగపూర్ వెళ్లిన రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం హఠాత్తుగా ప్రారంభమైంది. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల కారణంగా సింగపూర్ నుంచి తిరిగి రావాల్సి వచ్చింది. తండ్రి ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎర్రన్నాయుడు గతంలో టీడీపీ నాయకుడు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం రాజకీయాల వైపు మళ్లారు రామ్మోహన్ నాయుడు. 2014 సంవత్సరంలో శ్రీకాకుళం నుండి లోక్సభ ఎంపీగా తన మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మొదట ఎంపీ అయిన రామ్మోహన్ వయసు కేవలం 26 సంవత్సరాలు. ఈ విజయంతో 16వ లోక్సభలో రెండో అతిపిన్న వయస్కుడైన ఎంపీగా తనదైన ముద్ర వేశారు. రామ్మోహన్ నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. రామ్మోహన్ చంద్రబాబు నాయుడుకు అత్యంత విధేయుడిగా నిలిచాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాక ఢిల్లీలో నారా లోకేష్ తో పాటు రామ్మోహన్ కీలక పాత్ర పోషించారు. రామ్మోహన్ ను 2020 సంవత్సరంలో సంసద్ రత్న అవార్డుతో సత్కరించారు. ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఆనందానికి కారణమైనటువంటి ఎంతో మందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈరోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతూ పైనుంచి ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు. అలాగే ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకొని నాకు నిరంతరం గైడెన్సు, సపోర్టు అన్నీ ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ అన్న గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నరేంద్ర మోదీ గారు, మరి ముఖ్యంగా మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, అలాగే మా సతీమణి అందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు నేను 3 సార్లు గెలవడానికి కారణమయ్యారు. మరి ఈరోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు. మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం ఎంతవరకు తీసుకొని వచ్చిందో ఈరోజు ప్రత్యేకంగా మీరందరూ కూడా చూస్తున్నారు. దానికి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఒక హిస్టారిక్ విక్టరీని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో, కేంద్రంలో ఇవ్వడం జరిగింది. దాని కారణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. అందులో పనిచేసే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మోదీ గారి నేతృత్వంలో మాకు కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పదవి మా ఒక్కరిదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలదనేది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలిసిందే, గత 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ వచ్చాం. ఈ 5 సంవత్సరాలు కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలు, అలాగే మీకు ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున మా యొక్క సహాయ సహకారాలన్నీ కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం. మొత్తంగా రామ్మోహన్ కు కేంద్రంలో మంచి స్థానం లభించిన సందర్భంగా అక్కడ బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, అభిమానులు కావచ్చు హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహులు లైవ్ లో అందిస్తారు. నరసింహులు చెప్పండి, రామ్మోహన్ కి కేంద్రంలో ఒక మంత్రిగా మంచి స్థానం అయితే లభించనుంది కదా, దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి?
పద్మ, ఏదైతే శ్రీకాకుళం జిల్లాగా కింజరాపు కుటుంబానికి మరొక కేంద్ర పదవి లభించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే ఎర్రన్నాయుడు ఏదైతే రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడికి గతంలో ఏదైతే 2 సార్లు కేంద్ర మంత్రి పదవి లభించింది. అయితే అదే క్రమంలో మరోమారు వరుస విజయాలు ఆయన మరణానంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఏదైతే రామ్మోహన్ నాయుడు వరుస విజయాలు సాధిస్తూ ఈ వాటమి ఎరగని నేతగా గుర్తింపు పొందింది. అదే క్రమంలో ఉత్తరాంధ్ర సమస్యలను ఏదైతే తెలుగులో మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసి ఉత్తరాంధ్ర సమస్యలను ఏదైతే పార్లమెంట్లో ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ఆ క్రమంలో ఒక తిరుగులేని నేతగా గుర్తింపు సాధించడం జరిగింది. అదే క్రమంలో నేడు మంత్రి పదవి కూడా ఆయనకు దక్కడంతో మరోమారు ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు మంత్రి పదవి సాధించడంతో ఈరోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆనందాన్ని వ్యక్తం పరుస్తున్నారు. ఇది కింజరాపు కుటుంబంతో పాటు శ్రీకాకుళం జిల్లా కూడా నేతలు మొత్తం కూడా ఉత్తరాంధ్ర జిల్లా నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే గడిచిన కొంతకాలంగా ఏదైతే ఇది గత 5 ఏళ్ల కాలంలో కూడా ఏదో విభజన అనంతరం కనీసం విభజన హామీలు నెరవేర్చుకోలేని పరిస్థితి ఉంది. అటువంటివి ఈ రోజు ఏదైతే రామ్మోహన్ నాయుడికి ఎంపీ మంత్రి పదవి రావడంతో ఆయన మరింత ఉత్తరాంధ్ర సమస్యలతో పాటు ఏపీలో విభజన హామీలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంటుందని చెప్పి ఆమె వ్యక్తపరుస్తున్నారు. అయితే ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, అంతే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉన్న ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారికి ఏదైతే రామ్మోహన్ నాయుడికి ఈ రోజు కేంద్ర మంత్రి పదవి రావడంతో వారు ఎటువంటిగా ఫీల్ అవుతున్నారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు ఏదైతే ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వారిని అడిగి తెలుసుకున్నారో చెప్పండి. ఈరోజు ఏదైతే ఈ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి లభించో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏంటి పరిస్థితి? ఉత్తరాంధ్ర జిల్లాలో కింజరాపు కుటుంబం నుండి మొట్టమొదటగా యువకుడుగా పోటీ చేసి ఈ రోజుకి ఓటమి ఎరుగని నేతగా యువ నేతగా శ్రీకాకుళం సింహంలా ఎగిరే కెరటంలా ముందుకు దూసుకుపోతున్న యువ నాయకుడికి కేంద్ర మంత్రి పదవి లభించడం మా శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు మరియు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 50 మంది హార్దిక శుభాభికాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రేపు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో విభజన ఆంధ్రప్రదేశ్కి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా జగన్ ప్రభుత్వ హయాములో అనేకమైనటువంటి కుంభకోణాలు అనేకమైనటువంటి లోటుపాట్లతో మన రాష్ట్రం వెనక్కి పడిపోయింది. ఆ వెనుకబాటుతనంని మోడీ గారి కేంద్ర నాయకత్వంలో రాష్ట్ర కేంద్ర మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్రతో పాటు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు పదంలో నడిపించగలరనే విశ్వాసం నమ్మకం ఆంధ్ర ప్రజలకి బాగా ఉన్నాయి. దాని తోడుగా మన శ్రీకాకుళం వలసలు పోయే జిల్లాగా కొన్ని సంవత్సరాల నుండి గుర్తింపు ఉంది. ఆ వలసల్ని కొన్ని ఫ్యాక్టరీలు కానివ్వండి, లేకపోతే కుటీర పరిశ్రమలు కానివ్వండి, లేకపోతే ఉపాధి హామీ కోసం ఏవో కొన్ని ఫ్యాక్టరీలు తెచ్చి మన శ్రీకాకుళం జిల్లాని వలసలు లేని జిల్లాగా నివారించడంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా కాకుండా కేంద్ర మంత్రిగా చొరవ తీసుకొని మన జిల్లాకి మరి ఉత్తరాంధ్రకి అభివృద్ధి జరుగుతుందని మేము ఆకాంక్షిస్తున్నాం. చెప్పండి, మీరు ఈరోజు ఏదైతే రామ్మోహన్ నాయుడికి కేంద్ర పదవి రావడంతో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏదైతే ఎన్డీఏ భాగంలో కీలక వ్యక్తిగా ఉన్న ఈరోజు ఏదైతే ఎన్డీఏ భాగంలో కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ప్రతిపక్షంగా అదే ప్రధానంగా ఉన్న ఈ టైంలో రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి రావడం ఏ విధంగా భావిస్తున్నారు? ఈరోజు శుభదినంగా మేము పరిగణిస్తున్నాం. ఉత్తరాంధ్ర జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు 3 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రి ఊరించడం మేమందరం ఆనందంగా ఉన్నాము. మా జిల్లా వెనుకబడిన జిల్లాగా ఎన్నారైనా ముద్ర వేసి ఉంది. ఆ వెనుకబడితనానికి కొన్ని ఫ్యాక్టరీలు మరికొన్ని మంచి పనులు చేసి జిల్లాని ముందు పదంలో నడిపిస్తారని ఎర్రన్నాయుడు తనయుడిగా కేంద్ర మంత్రి మళ్ళీ చేపట్టడం మాకు మరీ సంతోషంగా ఉంది. 3 సార్లు యాట్రిక్ చేసి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి ఊరించినట్టుగా ఆయన తనయుడు కూడా కేంద్ర మంత్రి పదవి ఊరించింది. మనకి మరికొన్ని విభజన హామీలు ఉన్నాయి. విభజన హామీలు గత 5 సంవత్సరాలుగా తొంగలో తొక్కి జగన్మోహన్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసి మన రాష్ట్రాన్ని మన జిల్లాని వెనుకబడితనాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరికొన్ని
ఫ్యాక్టరీలని పరిశ్రమలని ఈ జిల్లాకు తెచ్చి ఈ జిల్లాని వెనుకబడితనాన్ని నుండి ముందుకు తీసుకెళ్తారని రామ్మోహన్ నాయుడు ముందు గంటాపదంగా ఎన్నోసార్లు మాకు వేదికల మీద కూడా చెప్పారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి వరించడంతో ఆయన మరికొన్ని మంచి పనులు చేస్తారని మా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏకైకంగా 3 సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు కేంద్ర పదవి వరించడం అందరం హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నాం. చెప్పండి, మీరు ఏదైతే రామ్మోహన్ నాయుడు కేంద్ర పదవి అయితే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో సాధించలేని ఉన్నవి ఇవన్నీ కూడా నెరవేరుతాయి అనే ఒక ఆశ వ్యక్తుందా? మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముందుగా శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన తరుణంలో అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం వెనుకబడతానికి కారణం వలసలు పోవాలి అంటే మనకి ముందుగా పరిశ్రమలు రావాలి, తర్వాత సాగునీరు అందించాలి, అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తర్వాత వ్యవసాయానికి ముందుగా పెట్టుబడి అలాగే అవన్నీ ఇప్పిస్తూ అన్నీ చేస్తూ వ్యవసాయాన్ని రైతే రాజుగా అంటారు, కానీ వెన్నెముక అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అవి లేవు. కావున అందరూ కేంద్రంలో చొరవ తీసుకొని రైతుని ముందుకు తీసుకెళ్ళి అలాగే నిరుద్యోగ సమస్యను తీర్చి పరిశ్రమలు తెచ్చి వలసపాటుతనాన్ని తోలితే అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. రోడ్లు కానీ సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ చేయాలి, చేస్తేనే అభివృద్ధి చెందుతుంది. ఓకే, చూసుకోవచ్చు. ఇప్పటికీ ఒక పక్క కేంద్ర మంత్రి పదవి చేపడుతున్న రామ్మోహన్ నాయుడికి హర్షాతిరేకాలకు వెళ్ళొస్తున్న పరిస్థితులు ఎన్నో ఏళ్ళుగా ఉన్న ప్రధాన ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలను ఈ రోజు కేంద్ర మంత్రి పదవి చేపట్టాక అవన్నీ సాధించగలిగే ఎన్డీఏ కూటమి ద్వారా సాధిస్తూ ఎన్డీఏలో మరింత భాగస్వామిగా ఉంటూ ఉపాధి అవకాశాలు మెరుగుతో పాటు విద్య వైద్య రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేసేలా రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకొని ఇక్కడ రావాల్సిన ప్రాజెక్టులు ఫుడ్ ప్రాజెక్టులతో పాటు మరిన్ని ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేసి ఉత్తరాంధ్ర వెనకబాటుతనంగా ఉన్న ఉత్తరాంధ్రను ముందు అభివృద్ధి పథంలో నడిపించేలా చేయాలని చేస్తారని ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.